హలో ఫ్రెండ్స్, టూరిస్ట్ ఫ్యామిలీ ఇది ఒక తమిళ్ సినిమా. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది తమిళ్లో, కాబట్టి దాన్ని ఓటీటీలో తెలుగులో కూడా తీసుకొచ్చారు. సో ఆ మూవీ అయితే చూడడం జరిగింది. సో దాని మీద నా ఒపీనియన్ ఏంటో మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా శశికుమార్ నటించిన ఈ సినిమా చాలా స్లోగా, చాలా పీస్ఫుల్గా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో అయితే ఈ సినిమా అయితే చేయడం జరిగింది. సో అసలు ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే, శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ అయితే ఇండియాకి వస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పని మనకైతే డైరెక్టర్ బాగా చూపించాడు. కాకపోతే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, డైరెక్టర్ ఈ సినిమాతో మనకి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, బయట కంట్రీస్ నుంచి మన కంట్రీకి ఈజీగా ఎలా రావచ్చు, ఈజీగా ఎలా ఇన్ కేస్ లైక్ ఆధార్ కార్డ్స్ కావచ్చు, పాన్ కార్డులు కావచ్చు, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఈ సినిమాలో చూపించాడు. అంటే ఇండియాకి ఎంత ఈజీగా రావచ్చు. అలాగే కొంతమంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇది టూరిస్ట్ ఫ్యామిలీయా, టెర్రరిస్ట్ ఫ్యామిలీయా అని చెప్పని కూడా అంటున్నారు. ఎందుకంటే చాలామంది ఇలా అయితే వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీకి అయితే వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ ఉగ్రవాదుల్లాగా తయారవుతున్నారు అనమాట. అంటే టెర్రరిస్ట్ లాగా తయారవుతున్నారు. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అయి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫ్యామిలీలు ఇలా వచ్చాయనుకోండి, వాళ్ళల్లో ఎవరో ఒకరిని డబ్బుతో కొనలేరా, బయట పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఇంకే కంట్రీ వాళ్ళైనా. సో అలా వాళ్ళని కొనేసి వాళ్ళని టెర్రరిస్ట్ లాగా తయారు చేస్తున్నారు. సో ఇక్కడ ఒక్క టెర్రరిస్ట్ దానివల్ల తయారైనా సరే అది కంట్రీకే, అంటే మన దేశానికే ముప్పు కదా. సో అలాంటప్పుడు డైరెక్టర్ మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఉగ్రవాదులు ఇలా తయారు చేస్తారు అని చెప్పి చెప్తున్నాడా, లేకపోతే బయట కంట్రీ వాళ్ళు వచ్చి ఇంత ఈజీగా ఇండియాలో స్థిరపడిపోవచ్చు అని చెప్పని చెప్తున్నాడా? సో ఇక ఫైనల్గా మీరు ఎవరన్నా సరే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూసినంటే మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.